సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఓటింగ్ 8th వీక్ ఓటింగ్ అనాలిసిస్ అయితే ఉండబోతుంది. సో టాప్ 5 చేంజెస్ ఏంటి, బర్నీ గారి శ్రీజ ఓటింగ్, ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనాలిసిస్, ఇవన్నీ అయితే ఈరోజు ఉంటాయన్నమాట. సో జెన్యున్గా చెప్తాను, ఇది అనాలిసిస్ అయినప్పటికీ ఇదైతే కరెక్ట్ అనమాట. మీరు నమ్మాలి, నమ్మక తప్పదు. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి లైక్ అయితే చేయాల్సిందే. మినిమం ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను, చేస్తారని అనుకుంటున్నా. సో టాప్ 5 అనుకున్న మనం కంటెస్టెంట్సే ఇక్కడ చేంజ్ అయిపోతున్నారు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టాప్ 5 చేంజ్ అయినా ఒక 2-3 మెంబర్స్ అయితే ఫిక్స్ ఉన్నారు, బట్ చేంజ్ అయిన ఆర్చర్ స్పోర్ట్స్ లెక్కలేదనమాట. ఎందుకంటే చాలా నెగిటివ్ కంటెంట్ పడుతుంది మనకి. టాప్ 3 టాప్ 5 ఎవరు అనుకుంటాము, చాలా నెగిటివ్ కంటెంట్ అయితే పడుతుంది. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ బర్నీ గారు శ్రీజ అప్డేట్ అయితే ఇస్తాను. బర్నీ గారు శ్రీజ అనేది లాస్ట్లో అప్డేట్ అనేది లాస్ట్లో ఇస్తా. సో ఓటింగ్ అనాలిసిస్ ఫస్ట్ వచ్చేసరికి మన తనుజ గారు అయితే ఉన్నారనమాట ఫస్ట్ ప్లేస్లో. ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారనమాట తనుజ గారు అయితే. సో ఎందుకంటే తన సీరియల్ ఓటింగ్ అదంతా సెకండరీ, బట్ కాన్స్టెంట్ ఫ్యాన్ బేస్ అయితే తనకుంది. తనకి లాస్ట్ 2 days నుంచి నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నా అక్కడ వస్తున్నాయి ఓట్లు, మనం ఏం చేయలేము, వస్తున్నాయి. చాలా బాగా ఆడుతున్నారు తనుజ గారు గేమ్. నెగిటివ్ పడినప్పటికీ, బట్ ఈ సీజన్ అంటే ఏంటంటే సీజన్ 9 బిగ్ బాస్ తెలుగు అయితే తనుజ చుట్టూనే తిరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే బర్నీ గారు వచ్చిన ఇంకా తన కంటెంట్ కావచ్చు, బర్నీ గారు ఓట్లకి అర్థం కారం నాకు తెలిసి తనుజ గారు ఉండొచ్చు. అదే కూడా చెప్తా, లాస్ట్లో చెప్తా బర్నీ గారు అప్డేట్ కాబట్టి. దీనికి నెగిటివ్ ఎపిసోడ్స్ పడిన ఫ్యాన్ బేస్ కాంటాక్ట్గా కరెక్ట్గా ఉంటారు. కానీ నెగిటివ్ ఎపిసోడ్స్ పడిన కాన్స్టాంట్గా ఉంది ఫ్యాన్ బేస్. సో ఈవిడైతే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు. కళ్యాణ్ ఉన్నప్పటికీ సెకండ్ ప్లేస్లో. సో చాలా మారిపోతున్నాయి, డేంజర్లో ఉండొచ్చు. ఇది కాన్స్టెంట్గా అయితే కాదు. ఓట్లు అయితే వేసుకోండి కళ్యాణ్కి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఫిక్స్, ఇలాగే పడితే తనుజ గారు అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సీజన్ను. ఎందుకంటే సెకండ్ పొజిషన్లో తను క్యాప్టెన్సీ వీక్ నుంచి ఇక్కడైతే ఆడిన గేమ్స్ అయితే ఏం లేవు. వచ్చినా కూడా వాళ్ళు గౌరవ్ లేదా నిఖిల్ అయితే చాలా బాడీ ఉంది కదా, వాళ్ళతో ఆడలేకపోతున్నారు వీళ్ళు. ఏం కామెడీ చేసేకి ట్రై చేయట్లేదు. శ్రీజ వెళ్ళిపోయినట్టు అంటే తను ఒక్కడే ఉండేది. కానీ తనుజ గురించి నెగిటివ్ కానీ రమ్య అది అనడం కానీ చాలా నెగిటివ్ అయిపోతుంది అనమాట కళ్యాణ్కి అయితే. సో ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఈ వీక్ అయితే రాబోయే 2 weeksకి అయితే సేవ్ కావచ్చు. కానీ టాప్ 5లో అయితే చాలా చేంజెస్, కళ్యాణ్ పొజిషన్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా అయి ఉన్నాయి. సో మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకొని ఓట్లు అయితే వేసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో మీరు ఊహించిన విధంగా డెమాన్ పవన్ వస్తున్నాడు అనమాట. తనకి కానీ భయ్యా ఒక 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్గా పడ్డాయా, ఫుల్ కంటెంట్ ఇచ్చి ఇలాంటి గేమ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అప్పటి నుంచి ఇప్పుడు లైవ్ అప్డేట్ వరకు జరిగిన ఇలాగ ఆడాడా అంతే బ్రో. టాప్ 2 లేదా టాప్ 1 పోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఒక నెగిటివ్ పాయింట్ అనమాట, రీతు చౌదరితో మాట్లాడడం. అది చాలా అప్డేట్ అయితే చేసుకుంటున్నాడు. సో ఒక నిమిషం, అప్డేట్ అయితే చేసుకుంటున్నాడు అనమాట మన డెమాన్ పవన్ అయితే. సో గేమ్ నిన్న స్విమ్మింగ్ పూల్ ఆడిన గేమ్ కావచ్చు, మాధురి గారు ఆ రోజు అంటే నాగార్జున సార్తో సార్ ఇలా జరగలేదు, ఇలా అంటే సంచలక్ డిసిషన్ ఈజ్ ఫైనల్ డిసిషన్ అనడం. అదే పజల్ చేసేది బిగ్ బాస్ 9 పజల్ దాంట్లో. సో అదనడం కానీ, అప్పటికి నిన్న నామినేషన్లో కూడా నేను నా కళ్ళకి కనపడిచ్చింది, నేను నమ్ముతాను, తను నా దగ్గర కరెక్ట్గా ఉంది కాబట్టి నేను నమ్ముతాను అనడం కానీ చాలా పాజిటివ్ ఉంది. నిన్నేంటంటే లైవ్ ఎపిసోడ్లోనే వచ్చింది కదా, స్విమ్మింగ్ పూల్కి ఫస్ట్ బర్నీ గారే తనని తోసి చూస్తారనమాట. తను మైండ్ వాడి తననే రివర్స్గా వేశారు. అందువల్లనేమో బర్నీ గారికి ఇంజురీస్ అయితే అయినది. సో ఈజ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. విన్నర్ అయినా ఆర్చర్ స్పోర్ట్స్ అక్కర్లేదు. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ వీడియోలో మీరు ఈ సీజన్లో ఎవరెవరు అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు ఫస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో
ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి ఒక నిమిషం. ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సంజయ్ నగర్ అయితే ఉన్నారనమాట. తిను చాలా అంటే చాలా ట్రై చేస్తుంది, బట్ నెగిటివ్ ఎపిసోడ్స్ అయితే పడుతున్నాయి అనమాట. తను చేయడం అయితే చాలా చాలా కంటెంట్ చేస్తుంది, బట్ ఈ వారంలో తను ఏమంటే ఇన్విజిబుల్ డ్రెస్ వేసుకొని మాట్లాడడం కానీ ఇది చాలా అంటే చాలా డౌన్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఫర్ ఇమాన్యుయల్ స్టాండ్ నుంచినే తనైతే నిలబడ్డారు ఇన్ని వీక్స్. తనకి ఉంది ఫస్ట్ 3 వీక్స్ కాన్స్టెంట్ ఫ్యాన్ బేస్ అయితే, బట్ ఇక్కడ ఏంటంటే తను చాలా అంటే చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది. నిన్న లైవ్లో కానీ తను చేత గొడవ పడడం కానీ, అది ఫుడ్ ఇసిరేయడం కానీ చాలా అంటే చాలా నెగిటివ్ అయిపోతుంది. సో సంజన గారు అయితే చాలా గేమ్ ఆడట్లేదు. బర్నీ గారిని నామినేట్ చేసేదంతా చాలా నెగిటివ్ అయిపోయింది అనమాట తనకి. సో లాస్ట్ 4 వీక్స్ నుంచి అయితే అసలు గేమే లేదు. సో డేంజర్ జోన్ అనమాట. పోయినా మనకేం షాక్ అయ్యే అక్కర్స్ లేదు, బట్ ఈ వీక్లో అయితే సేవ్ అవుతారనమాట. సో సంజయ్ నగర్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్, బట్ సేవ్ అయితే ఈ వీక్ అవుతారు. రాబోయే వీక్లో అయితే కారు కదా. సో సంజయ్ నగర్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఓట్లు అయితే వేసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి గారు ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంది. క్లోజ్ ఓట్స్ అయి పడుతున్నాయి. 4th పొజిషన్కే రావచ్చు రీతు చౌదరి గారు, ఆశ్చర్యపోసే అక్కర్లేదు. ఎందుకంటే రీతు చౌదరి గారికి జమాన్కి గొడవలు అయ్యి వాళ్ళిద్దరు ఇన్విజువాలిటీ ఆడడం కానీ, బట్ ఇక్కడ ఏంటంటే మాధురి గారే తను ఏమనుకుందంటే మాధురి గారిని అందరూ దీంతో మాట్లాడితే చాలా ఇది అవుతుంది, దీంతో గొడవలు ఎందుకు అనుకునే వాళ్ళతోనే రీతు చౌదరి మాధురి గారిని ఏడ్పించేలా చేసింది అనమాట తన మాటలతో. తనంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట. తనుష గారే మాధురి గారికి వెళ్ళి ఇది బిగ్ బాస్ హౌస్ అంటే ఎలా ఉంటుంది అనే అంత స్టేజ్ వరకు వచ్చిందనమాట. సో తను గేమ్స్ చాలా ఆడుతుంది. ఈ వీక్ అయితే ఏంట్లో డొల్, ఎందుకంటే తన రీఎంట్రీ టాస్క్లు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. తన ఫొటోస్ ఎక్కువ పడలేదు. ఫొటోస్ అయితే చాలా వస్తుంది, ఎందుకంటే డెమ్మన్ తనది గొడవలు కావచ్చు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, రీతు ఫ్యాన్స్కి ఓట్లు అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి లీస్ట్ 3 మాధురి గారు, గౌరవ్ అండ్ రాము రాథోడ్ గారు అయితే ఉన్నారనమాట. రాము రాథోడ్ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ వీక్ ఎలిమినేషన్ తనే అవుతాడు. ఈ వీక్ ఇది అనలైసిస్ అయినప్పటికీ మీరు చూస్తారు, అవుతాడు. ఎందుకంటే చెప్తా. ఫస్ట్ వచ్చేసరికి మాధురి గారు ఏంటంటే ఇక్కడ సేవ్ అవుతారా అనిపిస్తుంది ఈ వీక్. ఎందుకంటే తను కొన్ని విధాల్లో స్టాండ్ ఫస్ట్ తను నోరు జారినప్పటికీ కొన్ని విషయాల్లో స్టాండ్ చేసుకోవడం కానీ, సుమన్ గారితో తొక్కులో క్యాప్టెన్ సంజన గారు అంటారు కదా తొక్కులో క్యాప్టెన్ అని, అప్పుడు తిను షటప్ అనడం కానీ సంజన గారిని, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి అంటే వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది, వీళ్ళకి స్టాండ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కదా, వీళ్ళు ఓటింగ్ కొంత గొప్ప పడవచ్చు. అందరూ యాక్టివ్ చేస్తారు అక్కడ. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మాధురి గారు ఈ వీక్ అయితే సేవ్ అవుతారు. సో లీస్ట్ గౌరవ్ అండ్ రాము రాథోడ్ అనమాట. గౌరవ్ అయితే సేవ్ అవుతాడు, ఎందుకంటే తను ఆడే విధానం గేమ్ దివ్యకి తనకైతే గొడవ పడుతుంది, బట్ దీనికైతే నెగిటివ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే గౌరవ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను అసలు ఎలిమినేట్ చేయరనమాట. సో తను లీస్ట్ ఉన్నప్పటికీ మాధురి గారిని లేదా రాము రాథోడ్ని ఎలిమినేట్ చేస్తారేమో, కానీ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే చేయరనమాట బిగ్ బాస్, అది అందరికీ తెలిసిందే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. రాము రాథోడ్ అయితే ఈ వీక్లో చాలా అంటే చాలా అసలు తనకి ఎపిసోడ్స్ అయితే లీస్ట్లో లాస్ట్ పొజిషన్లో రాము రాథోడ్ అయితే ఉన్నాడు అనమాట. తనకి చాలా అంటే చాలా నెగిటివ్ ఎపిసోడ్స్ పడడం కానీ, సో గేమ్ ఎక్కడ లేదు. ఏంటి బర్నీ గారి టీంలో ఉన్నాడు, బట్ గేమ్స్ ఏమైనా ఫర్దర్గా వచ్చినా ఆల్మోస్ట్ లేదు ఇంకా. సో జర్నీ అయితే అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకో బర్నీ గారు అంట రాము రాథోడ్ ఈ వీక్ 8th వీక్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఏమన్నా మీకు సేవ్ చేసుకోవాలంటే ఓట్లు అయితే వేసుకోండి. చెప్పలేము, ఇంకా 1 డే ఉందన్నమాట, రేపు ఒక దినం ఉంది. సో ఓట్లు అయితే వేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎంత అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్కి ఫర్దర్ వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం చాలా గ్రో అయ్యి క్లీన్గా బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంతా చేసి క్లీన్గా అయితే వీడియోస్ డైలీ చేద్దాం అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే, బాయ్.